గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ, దాని ప్రభావం మనకు నిఫ్టీ మీద ఏ విధంగా ఉందో చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజు ఈ 25,330లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,441లో ఓపెన్ అయింది. ఇది మనకు 110 పాయింట్స్ మీద అప్లో ఏర్పడింది. దీని ప్రభావం ఈ విధంగా ఉందో చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీసీలు ఇక్కడ ఈ 25,100 సిఈ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,700 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఈ 25,100 సిఈ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత చూసినట్లయితే ఈ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఈ విధంగా హైకి వెళ్ళిన తర్వాత, కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైతే దీని హై ఉందో, ఇక్కడ ఈ క్యాండిల్ హై ఉందో దీని మీద ఎటువంటి మనకు క్యాండిల్స్ అనేది ఫామ్ కాలేదు. ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా డౌన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం గమనించవలసింది దీని బాడీ నుండి ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునేది ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి డ్రాప్ అవడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇది మనకు మొదటి సపోర్ట్, ఇది ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో ఆ తర్వాత మనకు నెక్స్ట్ దొరికే సపోర్టు దీని కింద ఉన్న ఈ 15 నిన్నటి క్లోజింగ్. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఈ కిందికి రావడం వల్ల మనం యాడ్ చేసుకున్న సిఈలోని ప్రీమియమ్స్ చాలా పడిపోయిన మాత్రాన మనం ఇక్కడ మనం ఎగ్జిట్ కావాల్సింది. ఎప్పుడైతే ఈ మూమెంట్లో మనకు మార్కెట్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిందో ఇక్కడ మనం గుర్తించినట్లయితే, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఎప్పుడైనా మనకు బ్రేక్ చేయాలంటే ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనం ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అనుకుంటాం, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఆగి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మరో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన మాత్రమే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ సపోర్ట్గా మారినట్లయితే అక్కడ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఇది మనకు పడుతుందని చెప్పి ఈ పడే మూమెంట్లో అసలు మనం బై చేయకూడదు. ఏదైనా ఒక సిస్టమ్ పెట్టకుండా మనం బై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మొదటి మనం యాడ్ చేసుకున్న పీని మనం మెయిన్గా దీన్ని మనం బేస్ చేసుకొని మనం బై చేసుకోవాలి. అంతే తప్ప మనం యాడ్ చేసుకున్న సీలు అనేటివి ఇది తగ్గుతున్నాయి, దాని ప్రైస్ తగ్గిందని చెప్పి బై చేసుకున్నట్లయితే అది ఇంకా డౌన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంకా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా డౌన్ అయిన తర్వాత చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ రెండు సమానంగా మళ్ళీ 317 నుంచి మళ్ళీ ఏకంగా ఇది 308 దాకా వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పడం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న ఈ మెయిన్ పీని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు మూమెంట్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఇది దీని హైకి చేరిందో అంతవరకే మనం యాడ్ చేసుకున్న సీలు పెరుగుతాయి. కానీ ప్రతిదీ మనకు ఇక్కడ వస్తుంది అనుకూడదు. మీకు చూపిస్తుంది మీకు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే పీ చూద్దాం. ఈ 25,700 పీ ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. తర్వాత ఇక్కడ మనం మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ కిందికి డ్రాప్ అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 10-11కి ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళి చిన్నగా మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మనకు సిలో ఉన్న ఈ 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇది డౌన్ అయింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ తీసుకున్న సపోర్టు, ఓకేనా. మళ్ళీ ఈ విధంగా పెరిగినా కూడా మళ్ళీ మనకు సిఈలో కింద ఉన్న ఇంతకుముందు సపోర్ట్ తీసుకున్న కదా అక్కడ నుండి మళ్ళీ
డౌన్ కావడం జరిగింది, మళ్ళీ డౌన్ అయ్యి ఏకంగా ఇది మళ్ళీ ఎక్కడికి నుంచి మూమెంటం తీసుకుందో ఆడికి రావడం జరిగింది ఈరోజు. ఓకేనా, దీన్ని బట్టి మనం ఆడి చేసుకున్న సీలు కూడా మనం గమనిద్దాం. దీంట్లో మనం ఈ 25,500 సి అనేది గమనిద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనం అసలు కౌంట్ చేసుకోకూడదు. ఇదంతా మొదటగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ 915 క్యాండిల్ అనేది కౌంట్ చేసుకోకూడదు. ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి ఇక్కరాక వస్తుందని మనం అస్సలు అనుకోకూడదు. మనకు మెయిన్ సి ఏ విధంగా పెరుగుతుందో, దాని హైకి చేరుకుంటుందో అంతవరకు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంటాయి. మనకు మెయిన్ సి ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కరాకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. దానికి సమానంగా ఎక్కడైతే మూమెంటం తీసుకుందో ఇది కూడా అక్కడనే మూమెంటం తీసుకొని, కానీ అది ఇక్కరాకు వెళ్ళడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇంతవరకు పెరిగింది. ఓకేనా, ఇంతవరకు పెరిగి మళ్ళీ ఇది మనకు డౌన్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత దీన్ని గుర్తుంచుకోవాల్సింది, దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటుందని మనం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే మనకు మెయిన్ సీన్ బట్టి ఉంటుంది. చాలామంది ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుని మళ్ళీ మూమెంటం తీసుకుని అనుకుంటారు, కానీ చాలా తప్పు. ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది అంటే దీనికి సమానంగా వచ్చింది ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుందని దాని అర్థం కాదు. ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుందో అది ఇక్కడ నుండి మళ్ళీ ఇది 44 రూపాయల నుంచి మళ్ళీ 52 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 42 రూపాయలకు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే దీన్ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ 44 రూపాయల నుంచి మళ్ళీ ఇది 69 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది మూమెంట్. అదేవిధంగా మనం ఈ 25,450 సి ఒకసారి గమనిద్దాం. ఇది కూడా అంతే. ఇది కూడా ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పెద్దగా ఏర్పడింది కదా అని చెప్పి మనం ఆలోచించకూడదు. మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మనకు మెయిన్ సిఈలో ఏ విధంగా ఉందని చూడాలి. ఇది మనకు 80 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, 100 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 88 రూపాయల నుండి మళ్ళీ ఇది 102 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగలేదు. ఇక్కడ అంటే మనకు మెయిన్ సిఈలో ఆగలేదు. ఆగాక మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఓకేనా, కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 63 రూపాయల నుండి ఇది మనకు 73 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 62 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 96 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఈ 25,400 సి ఇది కూడా ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పెద్దగా ఏర్పడింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది కూడా హైలో ఉంది. చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ నుండి మనకు 115 రూపాయల నుండి ఇది 131 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 115 రూపాయల నుండి మళ్ళీ ఇది 133కు, ఆ తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోలేదు, మళ్ళీ ఇది డౌన్ అయింది. ఇక్కడ మనం సపోర్టు రెండోసారి సపోర్ట్ అంటే మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనం మెయిన్ పీని కూడా గమనించవలసి ఉంటుంది. అది ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయిందో మెయిన్ సిఈలో మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ 15 క్యాండిల్. ఈ 15 క్యాండిల్ కాదు, మనకు మెయిన్ సిఈలో ఉన్న 15 క్యాండిల్. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ రాక డ్రాప్ 85 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 82 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 128 రూపాయలకు వెళ్ళడం జరిగింది సిఈలో. అదేవిధంగా మనం ఒకసారి పీఈలు కూడా గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ ఈ 25,300 పీ అనే యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు 73 రూపాయల్లో క్లోజ్ అయితే ఇది మనకు డౌన్లో ఏర్పడింది. డౌన్లో ఈ విధంగా ఏర్పడినప్పుడు ఎప్పుడైనా సరే మనకు పైకి వెళ్ళాలంటే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడిన దీని పక్కన మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఇది మనకు బ్రేక్ కానంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. అంతే తప్ప ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇది దీని కింద క్లోజ్ చేసింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మనకు ఇక్కడ రాక మనకు మెయిన్ పీ అనేది ఎక్కడ నుండి ఇక్కడ సమానంగా సపోర్ట్ తీసుకుంది. ఇది 30 రూపాయల నుండి మెల్లమెల్లగా పెరుగుకుంటే ఇది 54 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకు, తర్వాత ఇది మళ్ళీ ఏకంగా 26 రూపాయల్లో మొత్తం డౌన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ 25,400 పీ ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇక్కడ రాక ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 63 రూపాయలకు, తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 55 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 67 రూపాయలకు, తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ 52 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 94 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి డౌన్ 70 రూపాయల నుంచి మళ్ళీ ఇది
రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ సి ఎక్కడైతే దాని కింద ఉన్న 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో ఇదంతా మళ్ళీ డౌన్ అయ్యడం జరిగింది ఇక్కడ రాక. ఓకేనా, అదే చివరిగా ఈ 25,500 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 175 రూపాయల నుండి ఎక్కడ ఏర్పడింది, ఇది 120 రూపాయల నుంచి మళ్ళీ కొంచెం మూమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది 100 రూపాయలకి వెళ్ళింది. 100 రూపాయల నుండి మళ్ళీ ఇది హైకి 113 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది 94 రూపాయలకు. 94 రూపాయల నుండి ఇది ఏకంగా 151 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 124 రూపాయల నుండి మళ్ళీ ఇది 148 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇదంతా మనకు మెయిన్ సిపిఏ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనకు దాని హైకి తాకినప్పుడు మాత్రమే ఈ బార్డర్ ఏర్పడింది, గుర్తుంచుకోండి. దాని హై అనేది ఎక్కడికి వెళ్తుందో అది అంతవరకు మన హైకి వెళ్ళినప్పుడు ఒకసారి మనం పీలను గమనించాలి. పీని కొంచెం అది డౌన్ అయినప్పుడు మనం ఇక్కడ కొంచెం బై చేసుకున్నట్లయితే దీనిలో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సిఈ హైకి సి అనేది ఫుల్ హైలో ఉన్నప్పుడు హైకి మళ్ళీ అది ఎంత డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా పైకి వెళ్ళిన సిని చూపిస్తూ చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు సి చూడండి, ఇక్కడ ఇది చాలాసార్లు మూమెంటం తీసుకుంది. ఈ విధంగా పైకి వెళ్ళి ఈ విధంగా మళ్ళీ ఇక్కడి నుంచి మనం క్లోజ్ అయింది, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఈ హైని బ్రేక్ చేయలేదు, మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఈ హైని మాత్రం బ్రేక్ చేయలేదు. అంటే మనం పీని అబ్జర్వ్ చేయాలి అంతే తప్ప ఇది మళ్ళీ వీడికి వచ్చినప్పుడు బై చేసుకుందామని కలలు గంట మాత్రం మనకు లాస్ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది మొత్తం గుర్తు. ఈ విధంగా హైలో ఉన్నప్పుడు మనకు పీని బై చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ ఇది మనకు ఆగలేదు, ఇక్కడ ఆగినా కూడా అది మనకు 10-20 పాయింట్లు మనకు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఇంకా అది ఆగకపోవడం వల్ల ఇది 50 రూపాయల నుండి 94 రూపాయలకు రావడం జరిగింది. ఓకేనా, దానిలో మనకు 44 రూపాయల దాకా మనకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసింది, మళ్ళీ కింద పోవాలని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఇది మనకు మిగిల్చిన తర్వాత ఇది మనకు పైకి వెళ్ళింది. ఈ విధంగా మార్కెట్ ఉంటుంది, మీరు అర్థం చేసుకొని బై చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.